ఇది కదా వంట అంటే ఈవేళ మా ఇంట్లో ములక్కాకు తెలగపిండి కూరండి. ఇది అందరికీ తెలీదు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అంటే మా వాళ్ళు ఉండేవారు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే తెలియదు. ఆషాఢంలో ఈ ములగాకు కూర అయితే మాత్రం కంపల్సరీగా తింటారటండి. అందుకని ములగాకు తెలగపిండి ప్లస్ ములగాకు ఈవేళ తెలగపిండి కూర అయితే మాత్రం కందిపప్పులో కూడా వేస్తారటండి. అందుకని ఈవేళ అయితే మాత్రం తెలగపిండిలో మాత్రం చూపిస్తున్నాను. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మిరపకాయలు రెండు చాలు. అయితే ఇవి పోపు వేయించేసుకోవడం, శుభ్రంగా ములగాకు అంతా శుభ్రం చేసుకుని కడిగి వేసుకుని నెక్స్ట్ ఒక్కసారి నూనెలో అయితే మాత్రం వేయించానండి. వేయించిన అంటే పచ్చి వాసన పోతుంది కదా అని వేయించాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గనిచ్చాను. ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ తెలగపిండి కూడా నేను వేసేసానండి. అంతే, చాలా చాలా సింపుల్. కళ్ళు మూసుకు తెరిచే లోపల అయిపోతుంది ఈ కూర అన్నమాట, ములగాకు తెలగపిండి కూర. అయితే కొన్ని పెద్దవాళ్ళు చెప్తున్నారు వినాలా అని ఉండకుండా వాళ్ళు చెప్తున్నవి మనం ఫాలో అయిపోతూ ఉంటే చాలా చాలా మంచిది. అది మన పిల్లల టైంలో మనకు అర్థమవుతుందన్నమాట. వాళ్ళు ఇలా చెప్పేవారు మనం వినలేదే అని బాధపడుతూ ఉంటారు. దానికన్నా ముందరే వినడం మంచిది కదా పెద్దవాళ్ళు చెప్పినట్టుగాను. అయితే కొంచెం ఇంగు వేసాను, వెల్లుల్లిపాయ బదులు ఇంగు వేసుకుని కూర అయితే మాత్రం ఇలా వేగిపోయింది. శుభ్రంగా వేగిన తర్వాత ఒక్క పిసరు వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం మరిగిపోయిన తర్వాత ఉప్పు వేసాను, లైట్గా పసుపు వేసాను. ఆ తర్వాత తెలగపిండి అయితే మాత్రం వేసేసి ఒకే 10 నిమిషాలు మగ్గ పెట్టేసి అప్పుడైతే మాత్రం దింపేశానండి. కూర అయిపోయింది చాలా సింపుల్గా. నేను వంటలు చూపించేటప్పుడు నావన్నీ కూడా నేను డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్కి వెళ్ళిపోతానండి. నా వంటలైనా అంతే, నేను మాట్లాడమైనా అంతే. ఈ విధంగా వంట అయితే మాత్రం కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ కూడా నాకు ఇవాళ టిఫిన్ అయితే మాత్రం వీళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పుడైనా అరటికాయ పచ్చి అవి వేస్తూ ఉంటానండి. చూసారా కూర ఎంత బాగుందోను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మేము తిని రుచి చూసిన తర్వాత మీకు వీడియో పెడుతున్నాను. అవి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. మా ఇంట్లోనూ ఈవేళ 2 రకాలన్నమాట కర్రీస్. ఒక్కొక్కసారి ఎలా కుదురుతుంది, ఒక్కొక్కసారి పప్పు అయితే మాత్రం వండుతాను. ఇవండి నా వంటల్లో ఈవేళ ఆషాఢ మాసం ఆఖరి రోజు ములగాకు తెలగపిండి కూర అయితే మాత్రం ఫినిష్ అండి, అయిపోయింది వంట. నెక్స్ట్ అరటికాయ బజ్జీలు చూస్తారు కదా ఎంత బాగున్నాయి అరటికాయ బజ్జీలు. మార్నింగ్ ఒక్కొక్కసారి మా అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అడిగా ఉంటుంది కదా, అందుకని అరటికాయ బజ్జీలు అయితే మాత్రం ఈవేళ నేను వేసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది కాబట్టి కొంచెం శనగపిండి, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం అంతే. ఇవన్నీ వేసేసి శుభ్రంగా కొంచెం బియ్యపిండి ఎందుకు వేసానంటే నూనె లాగకుండా ఉంటుందండి. అందుకని కొంచెం బియ్యపిండి వేస్తారు బజ్జీలు వేసేటప్పుడైనా సరే, పకోడీలు వేసేటప్పుడైనా సరే కొంచెం వేస్తారు అన్నమాట లైట్గా. ఇవన్నీ కలిపేసుకొని కలపడంలో కూడా ఉంటుందండో పిండి. ఇలా లూజ్గా కలుపుతూ ఉన్న కొద్దీ కూడా మనం తినే సోడా వేయలేదు, చూసారు కదా. తినే సోడా వేస్తే ఎంతలా గుల్లగా పొంగుతాయో ఆ విధంగా మనం బజ్జీల పిండి ఈ విధంగా వేస్తే కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే మాత్రం నేను అరటికాయ బజ్జీలు కానిచ్చేసాను. ఫినిష్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ట్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఎక్కువ కాకుండా లైట్గా ఇలా కలుపుకొని ఎంత కావాలో అంత క్వాంటిటీ ఈ విధంగా కలిపే విధానం అయితే మాత్రం ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ టైంలో మాత్రం కలుపుతూ ఉండాలండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు ఎవరైనా చేసి పెడితే బాగుండు కదా అని. అది మనకి తల్లి తప్పించి ఎవరు చేసి పెట్టరండి. తల్లి రుణం అనేది మనం ఎప్పటికీ కూడా మనం తీర్చుకోలేము. అది ఒకటి గ్రహించుకోండి ఎవరైనా కూడాను. అంతే, మనం ఏం చేసినా తల్లి అయితే మన పిల్లలు కదా అని ఆలోచిస్తుంది. అలా బయట వాళ్ళు ఎవరు చూడరండి. ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉండదు కూడా.